సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంతో కష్టపడి నటించిన ది గోట్ లైఫ్ ఆరు జీవితం మూవీ రివ్యూ. మలయాళంలో రూపొందిన ఆడు జీవితం సినిమాకి తెలుగు డబ్బుడ్ వెర్షనే ది గోట్ లైఫ్ మూవీ. ఒరిజినల్ మలయాళం మూవీ అయినప్పటికీ తెలుగులో కూడా ఈ సినిమాకి రిలీజ్ కు ముందు చిన్నపాటి గుర్తింపు వచ్చింది, కొంచెంగా బజ్ కూడా క్రియేట్ అయింది. అందుకు కారణం పృథ్వీరాజ్ సుకుమారన్. పృథ్వీరాజ్ సలార్ మూవీలో నటించారు. సలార్ మూవీ మూలంగా పృథ్వీరాజ్ కి తెలుగులో కూడా మంచి పాపులారిటీ వచ్చింది. ఆ పాపులారిటీ మూలంగానే ఆడు జీవితం మూవీని తెలుగులో ప్రమోట్ చేస్తున్నప్పుడు మంచి అటెన్షన్ వచ్చింది. ఈ ఆడు జీవితం మూవీ రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు, డిఫరెంట్ అటెంప్ట్ అని తెలిసిన తర్వాత అటెన్షన్ కొంచెం పెరిగింది ట్రూ మూవీ లవర్స్ లో, తెలుగులో కూడాను. ఈ సినిమాకి సంబంధించి కొన్ని విశేషాలు వినపడ్డాయి. ఆ విశేషాలు అన్ని కూడా సినిమా మీద తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తిని పెంచాయి. సినిమా ఈ వారం థియేటర్స్ కి వచ్చింది, మాట్లాడుకుందాం ఆ సినిమాలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో. కథ విషయానికి వస్తే ఈ సినిమాలో ఉన్న కథ ఏదైతే ఉందో అది వాస్తవంగా జరిగిందని తెలుస్తుంది. 1990 టైంలో కేరళ నుండి నజీబ్ అనే వ్యక్తి బెటర్ ఫ్యూచర్ ని వెతుక్కుంటూ గల్ఫ్ కు వెళ్ళాడు. అతను చదువుకుంది 5వ క్లాసే. ఊళ్ళో ఉన్న ఒక్క ఇల్లును కూడా తాకట్టు పెట్టి ఎంతో కష్టపడి వెళ్ళాడు గల్ఫ్. పోతే తెలిసింది ఏమిటి అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏమిటి అంటే, ఎవరినైతే ఇతను నమ్మి అక్కడ దాకా వెళ్ళాడో వాళ్ళందరూ కూడా నజీబ్ ని మోసం చేశారు. ఏసీ రూముల్లో ఉండొచ్చు, టౌన్ లో ఎంచక్క పాష్ గా పని చేసుకుంటా ఉండొచ్చు అని నమ్మించి మోసం చేసి అక్కడికి పంపించారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నజీబ్ జీవితం దారుణమైన పరిస్థితిలో పడిపోయింది. ఎక్కడికో తీసుకువెళ్ళేసి పడేశారు ఎడారి మధ్యలో. అక్కడి నుంచి తప్పించుకునే అవకాశమే లేదు. ఎక్కడికో చోటకి తీసుకువెళ్లారు. పనైనా మంచి పని చెప్పారా? కాదు. అక్కడ ఏం చేయాలి అంటే పాలేరు పని చేయాలి, ఒంటెలు కాయాలి, గొర్రెలు కాయాలి. చిన్న పని అయినా కుటుంబంతో కలిసి హాయిగా ఉంటూ ఊళ్ళో ఉంటున్న నజీబ్ ని తీసుకొచ్చి బానిసగా మార్చుకుని పాలేరు పని చేస్తుంటే ఎలా ఉంటది పరిస్థితి? నేను ఇక్కడ ఉండలేను, పంపించేయండి అని ఎంత వేడుకున్నా పట్టించుకునే నాదుడే లేడు. అర్థమైపోయింది అక్కడే జీవితాంతం బానిసగా బతకాలి, తప్పించుకునే అవకాశం లేదు అని. ఎడారి మధ్యలో ఉండటం కదా, నీళ్లు చాలా పొదుపుగా వాడాలి, నీళ్లు తాగడానికి మాత్రమే వాడాలి, ఇంకా ఏ అవసరానికి వాడకూడదు. తిండి కూడా పెట్టింది మాత్రమే తినాలి. తప్పలేదు, ఆకలికి ఆ జీవితానికి అలవాటు పడక తప్పలేదు. నజీబ్ కి సంవత్సరాలు గడిచాయి. స్నానం లేక ఒళ్ళు తెట్టలు కట్టింది. జీవోత్సవం లాంటి దారుణమైన బతుకుతున్నాడు నజీబ్. అలాంటి టైంలో అతనికి ఒక చిన్న హోప్ కనిపించింది అక్కడి నుంచి తప్పించుకుని రావటానికి. ఏంటా హోప్? నజీబ్ ఆ దారుణమైన పరిస్థితి నుంచి తప్పించుకున్నాడా లేదా తెలుసుకోవడమే ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే ఈ గోట్ లైఫ్ మూవీని ఒక పుస్తకం ఆధారంగా రూపొందించారు అని తెలుస్తుంది. మలయాళం రైటర్ బెన్యామిన్ రచించిన ది గోట్ డేస్ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు అని తెలుస్తుంది. 2008 సంవత్సరంలో ఈ పుస్తకం రిలీజ్ అయినప్పుడు కేరళలో బెస్ట్ సెల్లర్ గా నిలిచింది అని తెలుస్తుంది. ఆయన కూడా ఆ పుస్తకాన్ని ఒక వాస్తవ జీవితం ఆధారంగానే రాశారు అని తెలుస్తుంది. 2010 ఆ టైంలోనే ఈ పుస్తకాన్ని సినిమాగా తీయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. కానీ రకరకాల కారణాల మూలంగా సినిమా ఇప్పుడు అంటే 2024 సంవత్సరంలో రిలీజ్ కు వచ్చింది. ఈ సినిమాకి డైరెక్టర్ బ్లెస్సీ, ఆయన అవార్డు విన్నర్ డైరెక్టర్. అలాగే ఆయన పేరు మీద ఫిల్మ్ మేకింగ్ కి సంబంధించి ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. ఆ రికార్డ్ ఏమిటి అంటే, ఆయన ఒక డాక్యుమెంటరీ తీశారు. ఆ డాక్యుమెంటరీ డ్యూరేషన్ నిడివి ఎంతో తెలుసా? 48 గంటలు. అంత పెద్ద డాక్యుమెంటరీ తీశారు. డాక్యుమెంటరీ 48 గంటలు ఉండటం తప్పులేదు, కానీ అంతసేపు తీశారు చూడండి ఒక డాక్యుమెంటరీని. ఆ డైరెక్టర్ ఓపికకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మామూలు ఓపిక కాదు, అల్టిమేట్ సహనం డైరెక్టర్ బ్లెస్సీ గారిది. ఈ సినిమాను కూడా అంతే ఓపికతో తీశారు, అర్థం అవుతుంది. కాకపోతే ఏంటి, 2010 ఆ టైంలో మొదలుపెట్టి 2024లో సినిమాని రిలీజ్ చేశారు. 2010లోనే సినిమా షూటింగ్ మొదలు పెట్టారు అని కాదు, ఆ ఆలోచన అప్పుడే వచ్చింది. కానీ 2015 నుంచి ఈ సినిమా మీద యాక్టివ్ గా పనిచేశారు బ్లెస్సీ. 2015 మొదలు పెట్టిన 2024 అంటే గట్టిగానే టైం తీసుకుని ఈ సినిమాని ఆయన రూపొందించి బయటికి తీసుకొచ్చారని చెప్పాలి. డైరెక్టర్ సహనంతో సినిమాని తీయటం వరకే కాదు, సినిమాని చూసేప్పుడు ప్రేక్షకులు కూడా కొంచెం ఓపికగా ఈ సినిమాని చూడాల్సి ఉంటది. ఎందుకంటే ఇది రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు. సర్వైవల్ థ్రిల్లర్ అని కొంతమంది మాట్లాడుతున్నారు. కాదు, ఈ సినిమా సర్వైవల్ థ్రిల్లర్ కాదు. థ్రిల్లర్ ఫ్యాక్టర్ అసలు ఈ సినిమాలో లేనే లేదు. ఈ సినిమాలో ఉంది సర్వైవల్ స్టోరీనే, కానీ థ్రిల్లర్ ఫ్యాక్టర్ అయితే లేదు. ఈ సినిమాని ఏమనాలి అంటే సర్వైవల్ ఎమోషనల్ డ్రామా అనాలి. విజువల్స్ కు సంబంధించి వండర్ ఉంది సినిమాలో విశేషం. ఆ పైన డ్రామాటిక్ ఎక్స్పీరియన్స్ సాలిడ్ గా ఉంది, అల్టిమేట్ గా ఉంది. ఘోరమైన పరిస్థితుల్లో చిక్కుకుపోయిన నజీబ్ అనే క్యారెక్టర్ తాలూకు వేదనని, కష్టాన్ని, బాధని ఎక్స్పీరియన్స్ చేయటమే ఈ సినిమా. మనిషే కాదు, ఈ భూమి మీద ప్రతి జీవి కూడా స్వేచ్ఛా జీవి. కానీ మనుషులు రకరకాల అవసరాల కోసం
చాలా జీవుల్ని, జంతువుల్ని, చివరికి తోటి మనుషులను కూడా బానిసలుగా చేసుకుంటున్నారు. నిజంగా దారుణం. సాటి మనిషిని అవసరాల కోసం, స్వార్థం కోసం బానిసలుగా చేసుకోవటం మాత్రం ఘోరం, పాపం. అంతకు మించిన పాపం ఇంకొకటి ఈ ప్రపంచంలో ఉండదు. ఇల్లీగల్ ఇమిగ్రేషన్, రాంగ్ వేలో ఒక చోట నుంచి ఇంకో చోటకి వలసలు పంపించడం, ఆ ప్రాసెస్ లో ఎన్నో అవకతవకలు ఉంటున్నాయి. చదువుకున్న వాళ్ళు జాగ్రత్తగానే ఉంటున్నారు, చదువు లేని వాళ్ళు బెటర్ ఫ్యూచర్ వెతుకుంటూ వేరే దేశాలకు వెళ్ళినప్పుడు కొన్ని ఘోరమైన పరిస్థితుల్లో ఇరుక్కుపోతున్నారు. అలాంటి అమాయకుల్ని సాటి మనుషులే మానవత్వం మర్చిపోయే ఘోరమైన పరిస్థితుల్లోకి తీసుకువెళ్తున్నారు. ఆ పరిస్థితులు ఈ సినిమాలో చూసినప్పుడు గుండె తరుక్కుపోద్ది. ఎడారిలో ఒక చోట చిక్కుకుపోవటం అంటే దారుణం. ఎడారిలో తప్పించుకుని, ఏ ఆసరా లేకుండా తప్పించుకుని రావడం అంటే అంతకు మించిన ఘోరం ఇంకొకటి ఉండదు. ఎందుకంటే ఎడారికి మించిన శత్రువు మనిషికి మరొకరు ఉండరు. ఎడారిలో వాటర్ ఉండదు. అవసరాన్ని చూసుకుని ఎండ, ఇసుక, రకరకాల ప్రతికూల పరిస్థితుల్ని సృష్టిస్తాయి. వాటన్నిటిని దాటుకుని ఆ పరిస్థితుల నుంచి తప్పించుకోవడం అనేది ఈజీ మ్యాటర్ కాదు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ నజీబ్ ఆ కష్టాలన్నింటినీ ఫేస్ చేస్తాడు. ఆ ప్రాసెస్ ని స్టెప్ బై స్టెప్ చాలా ఓపికగా, చాలా నిదానంగా డైరెక్టర్ చూపించుకుంటూ వస్తారు. నజీబ్ పాత్రలో నటించడం కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ గట్టిగా కష్టపడ్డారు, బ్రహ్మాండంగా కష్టపడ్డారు. సినిమా మొత్తం కూడా ఆయన కష్టం స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్ లో అయితే బాగా బరువు తగ్గిపోయి సన్నగా అయిపోయారు. నిజంగా పృథ్వీరాజేనా లేకపోతే గ్రాఫిక్స్ తో అలా చూపించారా అన్న అనుమానం కూడా వస్తుంది. అంత డెడికేషన్ తో పృథ్వీరాజ్ ఈ సినిమా కోసం పనిచేశారు. డైరెక్టర్ కూడా చాలా ఓపికగా, అసలు కనికరం లేకుండా కష్టాలన్నింటినీ వరుసపెట్టి పెట్టారు హీరోకి అని చెప్పొచ్చు. అంటే ఒరిజినల్ గా జరిగింది చూపెట్టాలి, రియాలిటీని ఎక్స్ప్లోర్ చేయాలి అని ఆ రియాలిటీ కోసం గట్టిగానే కష్టపెట్టారు పృథ్వీరాజ్ ని డైరెక్టర్ ప్లస్. పృథ్వీరాజ్ యాక్టింగ్ ని చూస్తుంటేనే గుండె పిండేసినట్టు అవుద్ది. నిజంగా ఒక మనిషి అలా కష్టాలు పడ్డారు అని అర్థం చేసుకుంటే గుండె పగులుద్ది. అలాంటి ఎక్స్పీరియన్స్ నే చూస్తాం ఈ సినిమాని చూస్తున్నప్పుడు. పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్టింగ్ తో పాటు డైరెక్షన్ ఈ సినిమాకి పెద్ద హైలైట్. ఆయన ఏం చెప్పాలి అనుకున్నారో దాన్ని చాలా స్పష్టంగా, చాలా ఓపిక్గా చూపించారు డైరెక్టర్ బ్లెస్సీ. ఆయన విజువల్ సెన్స్ కూడా అద్భుతంగా ఉంటది. ఎడారిలో ఆయన ఇమాజిన్ చేసి క్రియేట్ చేసిన విజువల్స్ అన్ని కూడా స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. విజువల్ ఎఫెక్ట్స్ ని కూడా చాలా ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకున్నారు డైరెక్టర్ బ్లెస్సీ. రియలిస్టిక్ గా ఉన్నాయి, రియాలిటీకి దగ్గరగా ఉన్నాయి చాలా వరకు విజువల్ ఎఫెక్ట్స్ కూడాను. ఒక పాట ఉంటది, ఆ పాటను మాత్రం డైరెక్టర్ బ్లెస్సీ వండర్ఫుల్ గా పిక్చరైజ్ చేశారు. అమలాపాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ వచ్చిన రొమాన్స్ అనమాట. ఆ పాటలో చాలా బాగా చేశారు, చాలా స్పెషల్ గా ఉంది ఆ పాట. పైన ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్, ఆయన మ్యూజిక్ కూడా ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ సినిమాని చూస్తున్నప్పుడు. ఈ సినిమా అందరికి నచ్చుద్ది, అందరికి ఒకే రకమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అని అయితే చెప్పడానికి లేదు. ఎందుకంటే చెప్పుకున్నాం కదా, ఈ సినిమా సర్వైవల్ థ్రిల్లర్ కాదు, సర్వైవల్ డ్రామా. డ్రామాని ఎప్పుడు కూడా కొంచెం ఓపిక్ గా ఎంజాయ్ చేయాలి. ఓపిక లేకపోతే మాత్రం బోర్ కొడతా ఉంటది, లైట్ గా కొనిపాట్లు కూడా వస్తూ ఉంటాయి ఈ సినిమాని చూస్తున్నప్పుడు. స్లో పేస్ లో ఉండటమే కాదు, కథలో కొన్ని లాజిక్స్ కూడా కన్విన్సింగ్ గా అనిపించలేదు. వాటి మూలంగా కూడా సినిమా లైట్ గా బోర్ కొట్టేస్తుంది, కొంచెం ఇంట్రెస్ట్ ని తగ్గించుకుంటది. పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన నజీబ్ క్యారెక్టర్ ని ఎడారి మధ్యలోకి తీసుకొచ్చి పడేశారు. ఆ క్యారెక్టర్ ఫిజికల్లీ డిజేబుల్డ్ కాదు, ఆ పైన ముసలోడు కూడా కాదు. అక్కడ ఇద్దరే ఉన్నారు సరిగ్గా. అందులో ఒకరు ముసలాయన భయపడుతున్నట్టు ఉంటాడు, కానీ ఆయనకి హీరో భయపడటం ఏంటి అని అనిపిస్తా ఉంటది. వాళ్ళని ఏమార్చి హీరో ఈజీగానే తప్పించుకోవచ్చు ఏమో, పరిస్థితులు మరీ అంత కఠినంగా లేవు, ఇతను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే పారిపోవచ్చు అన్నట్టుగానే కనిపిస్తా ఉంటాయి పరిస్థితులు. చిన్న చిన్న బెదిరింపులకే హీరో అక్కడ ఉండిపోయాడా అన్న విషయం కన్విన్సింగ్ గా అనిపించదు. లేదు, ఇలా హార్డ్ గా ఉన్నాయి కండిషన్స్ అన్న విషయాన్ని ప్రాపర్ గా స్ట్రాంగ్ గా చూపించకుండానే హీరో అక్కడ ఇరుక్కుపోయాడు అన్న విషయాన్ని కన్వే చేసుకుంటా వెళ్ళటం కన్విన్సింగ్ గా అనిపించదు. క్లైమాక్స్ కూడా సింపుల్ గానే ఉంటది, టెన్షన్ మూమెంట్స్ కూడా ఎక్కువ ఉండవు సినిమాలో. జస్ట్ డ్రామా మాత్రమే, చాలా డీప్ గా, కొంచెం స్ట్రాంగ్ గా నడుస్తూ ఉంటది సినిమా అంతా కూడా. అలా సినిమాలో కొన్ని మైనస్లు ఉన్నప్పటికీ హైలైట్ మాత్రం విజువల్స్, పైన పృథ్వీరాజ్ సుకుమారన్ పర్ఫార్మెన్స్. పృథ్వీరాజ్ అనే కాదు, సినిమాలో మరో 2 క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. అతనిలాగే చిక్కుకుపోయిన బానిసలు వాళ్ళిద్దరూ కూడా ఫ్యాంటాస్టిక్ గా చేశారు. వాళ్ళలో ఒక ఆఫ్రికన్ ఉంటాడు, అతనేమో సెకండ్ హాఫ్ లో చూసుకుంటే సినిమాకి హీరో అని అనిపిస్తా ఉంటది. అంత బాగా లీడ్ తీసుకుని చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. టెక్నికల్ గా మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటది సినిమా, డైరెక్షన్ కూడా బాగుంటది. కాకపోతే ఈ సినిమా కథనే డైరెక్టర్ తను చెప్పాలనుకున్నట్టు స్లోగానే చెప్పారు. అంటే కథ అలా డిమాండ్ చేసింది, ఆ కథ డిమాండ్ ప్రకారం ఆయన చెప్పారు అని చెప్పొచ్చు. డైరెక్షన్ మాత్రం బ్యూటిఫుల్ గా ఉంది. పర్ఫార్మెన్స్ కోసం అండ్ విజువల్స్ కోసం అయితే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. కాకపోతే కొంచెం ఓపికగా చూడాలి. ఓపిక లేకుండా ఈ సినిమాకి వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.